చెప్పుడు మాటలు. ఒక చిన్న పట్టణంలో సూర్య, కావ్య అనే దంపతులు ఎంతో సుఖసంతోషాలతో జీవించేవారు. సూర్యకు కావ్య అంటే ఎంతో ప్రేమ. కావ్య కూడా భర్తను, అతని కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య పెద్దగా గొడవలు ఉండేవి కాదు. ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం ఉండేది. అలా ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితంలోకి ఒకరోజు అనుకోని వ్యక్తి వచ్చింది. ఆమె పేరు నందిత. నందిత సూర్యను కలిసిన మొదటి రోజే కావ్య గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. సూర్య మొదట ఆమె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నందిత కావ్య గురించి చెప్పిన కొన్ని విషయాలు మాత్రం అతనికి ఆలోచన కలిగించాయి. కావ్య ఎవరితో ఎక్కువగా మాట్లాడుతుందో, ఎప్పుడు బయటికి వెళ్తుందో, కొన్ని విషయాలను తన భర్తకు ఎందుకు చెప్పదో నందిత చెబుతుండేది. కానీ నందితకు ఇవన్నీ ఎలా తెలుసో సూర్యకు అర్థం కాలేదు. నందిత మాత్రం ప్రతిసారి ఒకటే చెప్పేది, నాకు నీ కుటుంబాన్ని పాడు చేయాలనే ఉద్దేశం లేదు. నువ్వు నా మాట నమ్మకపోయినా పర్లేదు, కానీ నువ్వు కొన్ని విషయాలు గమనిస్తే నీకే నిజం తెలుస్తుంది. మొదట సూర్య ఆమె మాటలను పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగడం మొదలైంది. ఒకరోజు కావ్య ఎవరో ఒకరితో ఫోన్లో చాలాసేపు మాట్లాడింది. సూర్య అడిగితే ఒక పని కోసం మాట్లాడాను అని మాత్రమే చెప్పింది. మరో రోజు కావ్య బయటికి వెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యమైంది. కారణం అడిగితే ఒక అవసరమైన పని ఉందని చెప్పింది. సూర్యకు మళ్ళీ నందిత మాటలు గుర్తొచ్చాయి. ఇంతకుముందు అయితే ఇలాంటి విషయాలను అసలు పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం కావ్య చేసే ప్రతి పనిని గమనించడం మొదలుపెట్టాడు. కావ్య కూడా భర్తలో వచ్చిన మార్పును గమనించింది. మునుపటిలా ప్రేమగా మాట్లాడే సూర్య ఇప్పుడు చిన్న విషయానికే ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరితో మాట్లాడావు? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు అంతసేపు ఫోన్లో ఉన్నావు? మొదట కావ్య వాటిని నవ్వుతూ తీసుకుంది. కానీ ఒకరోజు సూర్య అడిగిన ప్రశ్న ఆమెను చాలా బాధించింది. నువ్వు నాకు చెప్పకుండా ఏదైనా చేస్తున్నావా? కావ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నేను మీకు తెలియకుండా ఏం చేస్తాను? సూర్య వెంటనే ఏమీ చెప్పలేదు. కానీ అతని మనసులో మాత్రం అనుమానం బలపడుతోంది. ఇదంతా జరుగుతున్న సమయంలో నందిత తరచూ సూర్యను కలుస్తూనే ఉంది. ప్రతిసారి కావ్య గురించి ఏదో ఒక కొత్త విషయం చెప్పేది. కావ్య కొన్ని విషయాలు నీ దగ్గర దాస్తోంది. నువ్వు ఆమెను ఎంతగా నమ్ముతున్నావో అంతగా ఆమె నిన్ను నమ్ముతుందో లేదో ఒక్కసారి ఆలోచించు. నందిత మాటలు వింటూ సూర్య మౌనంగా ఉండేవాడు. కానీ అతని మనసులో భార్యపై అనుమానం మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకరోజు నందిత సూర్యతో మరో మాట చెప్పింది. నువ్వు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఒకరోజు కావ్య గురించి నిజం నీకే తెలుస్తుంది. ఆ రోజు నేను చెప్పింది గుర్తొస్తుంది. ఆ మాట సూర్య మనసులో బలంగా నిలిచిపోయింది. ఇదంతా గమనిస్తున్న కావ్యకు మాత్రం ఒక విషయం అర్థం కావడం లేదు. నందిత తన భర్త గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుతోంది? ఆమెకు సూర్య గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? తన భర్తకు దగ్గరగా ఉండే వ్యక్తిలా ఎందుకు ప్రవర్తిస్తోంది? కావ్య నందిత గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. మొదట ఆమెకు ఏమీ పెద్దగా తెలియదు. కానీ ఒకరోజు ఒక పాత పరిచయస్తురాలి ద్వారా నందిత గురించి ఒక విషయం తెలిసింది. నందిత పేరు వినగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా మౌనమైంది. కావ్య అడిగిన తర్వాత మెల్లగా ఒక విషయం చెప్పింది. నందిత సూర్యకు పెళ్లి కాకముందు అతన్ని ప్రేమించింది. కావ్య ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతకాలం తన భర్త గురించి చెప్పిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. సూర్యతో విడిపోయిన తర్వాత కూడా నందిత ఎందుకు అతని జీవితంలోకి వచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానం కోసం కావ్య మరింత తెలుసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం సూర్య నందిత ప్రేమించుకున్నారు. కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళు విడిపోయారు. సూర్య ఆ విషయాన్ని గతంగా భావించి ముందుకు వెళ్ళిపోయాడు. కావ్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కానీ నందిత మాత్రం ఆ బంధాన్ని మర్చిపోలేదు. సూర్యను తిరిగి తన జీవితంలోకి తీసుకురావాలనే కోరికతోనే ఆమె మళ్ళీ అతని దగ్గరకు వచ్చింది. అయితే సూర్యను నేరుగా తన వైపు తిప్పుకోవడం సాధ్యం కాదని ఆమెకు తెలుసు. అందుకే ముందుగా కావ్యపై అతనికి అనుమానం కలిగించాలని నిర్ణయించుకుంది. అందుకోసమే ఇన్ని రోజులుగా ఒక్కొక్క మాట చెబుతూ ఒక్కొక్క పరిస్థితిని సృష్టిస్తూ వచ్చింది. కావ్యకు ఇప్పుడు మొత్తం విషయం అర్థమైంది. కానీ సూర్యకు వెంటనే చెప్పాలని ఆమె అనుకోలేదు.
ఎందుకంటే తన మాటను సూర్య నమ్ముతాడా లేదా అనే దానికంటే నందిత నిజస్వరూపాన్ని అతని ముందే బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ఒకరోజు నందిత సూర్యను కలిసింది. నీ భార్య గురించి నేను చెప్పిన మాటలు ఇప్పుడు అయినా అర్థమయ్యాయా? సూర్య ఆమె వైపు చూశాడు. నువ్వు ఇంతగా కావ్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నందిత కొద్దిసేపు మౌనంగా ఉండి చివరకు అసలు విషయం చెప్పింది. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు నా జీవితంలో ఉన్నావు. నిన్ను నేను ఇప్పటికీ మర్చిపోలేదు. సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నువ్వు నన్ను తిరిగి పొందాలని చూస్తున్నావా? అవును. అందుకే కావ్య నీ జీవితంలో లేకుండా చేయాలని అనుకున్నాను. అప్పుడే అక్కడికి కావ్య వచ్చింది. ఆమెకు ఆ మాటలన్నీ వినిపించాయి. సూర్య కావ్య వైపు చూసి నిలబడిపోయాడు. కావ్య మాత్రం ప్రశాంతంగా నందితను చూసింది. ఇన్ని రోజులు నా భర్త మనసులో నా మీద అనుమానం పెంచింది నువ్వే కదా? నందిత సమాధానం చెప్పలేకపోయింది. కావ్య దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను సూర్య ముందు పెట్టింది. నందిత సూర్యతో మాట్లాడిన విషయాలు, కావ్య గురించి చెప్పిన అబద్ధాలు, ఆమె కావ్యను ఎలా అనుమానపడేలా చేసిందో అన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. సూర్యకు తాను చేసిన తప్పు అర్థమైంది. నందిత చెప్పిన మాటలను నమ్మి తనను ఇంతగా ప్రేమించిన భార్యనే అనుమానించాడు. అతను కావ్య దగ్గరకు వచ్చి క్షమించమని అడిగాడు. కావ్య కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. నన్ను నువ్వు అనుమానించినందుకు నాకు బాధ లేదు సూర్య. కానీ నా మీద నమ్మకం కంటే ఇతరుల మాటలకు ఎక్కువ విలువ ఇచ్చినందుకు బాధగా ఉంది. సూర్య తల వంచుకున్నాడు. ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడానికి పెద్ద కారణం అవసరం లేదు. ఒకరి గురించి ఒకరు చెప్పే చిన్న మాట చాలు. కానీ ఆ మాట నిజమో కాదో తెలుసుకోకుండా నమ్మితే ఎన్నేళ్ల ప్రేమైనా ఒక్క క్షణంలో దెబ్బతింటుంది. చెప్పుడు మాటలు వినడం తప్పు కాదు. విన్న మాటను నిజమని నమ్మి మనసుకు దగ్గరైన మనిషిని అనుమానించడమే అసలు తప్పు. ఈ స్టోరీ మీకు గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.